పిఠాపురం నియోజకవర్గంలో ఇటీవల కురిసిన వర్షాలకు పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కాకినాడ మాజీ ఎంపీ వంగగీత కోరారు. గురువారం కాకినాడలోని జిల్లా కలెక్టర్ను మాజీ ఎంపీ వంగగీత కలిసి వినతిపత్రం అందించారు. అనంతరం కలెక్టరేట్ ఆవరణలో ఆమె మీడియాతో మాట్లాడారు. నష్టపోయిన రైతులందరినీ ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరటం జరిగిందన్నారు. కంప్లీట్ అవ్వకపోవడం వల్ల రైతాంగానికి ఇబ్బందులు ఉన్నాయి. ఈ ఎన్యూమరేషన్ లో కూడా ఆ ప్రభావం పడే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టి వారికి చేయాలని చెప్పి మేము అందరం కూడా కోరడం జరిగింది. ఇవి ఏలేరు వరద రైతాంగాన్ని, అదేవిధంగా కౌలు రైతుల్ని, రైతు కుటుంబాల్ని, ఇటు చిరు వ్యాపారస్తులు, ఆ ప్రభావం పడేవారు అందరికీ కూడా ఏ లోటు రాకుండా ఈ 2.5 నెలలు రైతుకి అండగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పి కలెక్టర్ గారిని కోరడం జరిగింది. ఈ కాకుండా ఇంకొక 2 విషయాలు ఉన్నాయి. ఆ 2 విషయాలు కూడా కలెక్టర్ గారి ద్వారా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని కోరడం జరిగింది. పిఠాపురంలో ఆర్ఓబి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 40 కోట్లు ల్యాండ్ ఎక్విజిషన్ కి, అదే విధంగా సేతు బంధు పథకం ద్వారా నేషనల్ హైవేస్ మినిస్ట్రీ ద్వారా 60 కోట్లు, మొత్తం 100 కోట్లు ఆర్ఓబికి శాంక్షన్ చేయించడం జరిగింది. పూర్తిగా అన్ని రకాలుగా ఆర్డర్స్ కూడా వచ్చాయి. ఇంక ఇంప్లిమెంటేషన్ చేసి దాన్ని పూర్తి చేయాలని కోరడం జరిగింది. ఇంకా కాకుండా ఇంకొక 2 ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. ఒకటి, గొల్లప్రోల్లో జగనన్న కాలనీ ఉంది. జగనన్న కాలనీకి ఏ విధమైన ముంపు లేకపోయినప్పటికీ కూడా ఏలేరు కాలువ నుంచి దాటెళ్ళాలి కాబట్టి కాలువ మీద బ్రిడ్జ్ లేకపోవడం వల్ల అక్కడ అందరూ కూడా, ఆ కాలనీ వాసులందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. దానికి గతంలో 2.5 కోట్లతో ఎస్టిమేషన్ వేసి అన్ని కూడా సిద్ధం చేసి మొత్తం ప్రపోజల్స్ పంపించడం జరిగింది. అది కనుక శాంక్షన్ చేయించినట్లయితే ఆ కాలనీ వాసులకి ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఉంటుంది. అలాగే గొల్లప్రోలు మున్సిపాలిటీలో సూరంపేట కాలనీ కూడా ఆల్రెడీ పిల్లర్స్ వేసి ఉంది. స్లాబ్ వేసి అప్రోచెస్ వేస్తే గనక ఒక 20-25 లక్షల్లో ఆ పని కూడా పూర్తయినట్లయితే ఆ కాలనీ వాసులకు కూడా ఏ విధమైన ఇబ్బంది లేకుండా అవుతుంది. కాబట్టి ఇవి చిన్న వెంటనే చేయడానికి అవకాశం ఉన్నాయి. కాబట్టి తక్షణం చేయించాలని చెప్పి మేము కోరడం జరిగింది. కాలనీ వాసులకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా చేయడానికి, వాళ్ళ రవాణాగా ఏ విధమైన అసౌకర్యం లేకుండా చేయడానికి ఉంటుందని చెప్పి